హలో అందరికీ. ఎండలు మండిపోతున్నాయి కదా! ఈ వేసవిలో కూల్‌గా ఫీల్ అవ్వాలంటే చక్కటి షర్బత్ ఉండాల్సిందే. ఈరోజు మనం ఈ వీడియోలో 1 కాదు, 2 కాదు 3 రకాల హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ షర్బత్‌లను చూసేద్దాం. వాటర్‌తోనే టేస్టీ షర్బత్‌లను తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సోంపుతో షర్బత్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ సోంపు వేసుకోవాలి. దీనిలోనే పావు కప్పు పటిక చిప్స్ అంటాం కదా, లేదా కండ చక్కెర, వీటిని 1/4 కప్పు వేసుకొని ఈ రెండిటిని ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి. ఈ పౌడర్ ని మీకు కావాలంటే జల్లించి కూడా తీసుకోవచ్చు. ఈ పౌడర్ ని స్టోర్ చేసుకుంటే మనకి షర్బత్ ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా గ్లాస్ కంటైనర్ లో కానీ ఎయిర్ టైట్ బాక్స్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. షర్బత్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి 1.5 to 2 టేబుల్ స్పూన్స్ సోంపు మిక్స్చర్ ని వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి దీనిలోనే ముందుగా నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ ని చల్లటి వాటర్ తో ఫిల్ చేసుకొని స్పూన్ తో ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనకు రిఫ్రెషింగ్ డ్రింక్ సోంపు షర్బత్ రెడీ అయిపోయినట్లేనండి. ఈ సోంపు షర్బత్ మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది, అలానే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డ్రింక్ కోరియాండర్ షర్బత్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసి వీటిని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ జ్యూస్ ని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. షర్బత్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ ని తీసుకొని దానిలోకి మనం తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ని వేసి దానిలోనే 1.5 to 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ కూడా వేసి చల్లటి వాటర్ తో ఫిల్ చేసుకొని స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కూల్ కోరియాండర్ షర్బత్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ కోరియాండర్ షర్బత్ జీర్ణశక్తిని పెంచుతుంది, బాడీని కూల్ గా ఉంచుతుంది. సమ్మర్ లో ఇవన్నీ బెస్ట్ డ్రింక్స్ అండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ డ్రింక్ బెల్లంతో షర్బత్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలోకి 2.5 to 3 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా 1 ఇంచ్ ఆఫ్ అల్లం కూడా వేసి ఈ మూడింటిని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని దానిలోకి మనం తయారు చేసుకున్నటువంటి బెల్లం లిక్విడ్ ని వేసుకొని దీనిలోనే 1.5 to 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్ వేసి చల్లని వాటర్ తో ఫిల్ చేసుకొని స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో కూల్ బెల్లం షర్బత్ రెడీ అయిపోయినట్లే అండి. ఈ బెల్లం షర్బత్ కూడా శరీరంలోని హీట్ ని తగ్గించడానికి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సమ్మర్ లో ఇలాంటి హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే బాడీని కూడా కూల్ గా ఉంచుతుంది, హెల్త్ కూడా మంచిది. కంపల్సరీ ఈ 3 డ్రింక్స్ ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.